Welcome to Avis Hospital. So right now nato paatu 26+ years experience unna varicose vein specialist Dr. Raja V. Kopala sir. So ఆయనతో మాట్లాడు. హలో సార్. సో ఈ రోజు అయితే గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి సార్? అండ్ స్త్రీలలో ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి? రైట్. సో స్త్రీలలో గర్భాశయంలో కొన్ని కణితులు వస్తాయమ్మా, వాటిని ఫైబ్రాయిడ్స్గా మనం సంబోధిస్తాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే అదొక మసిల్ ట్యూమర్ అనమాట. ట్యూమర్లు అంటే గడ్డలు రెండు రకాలు. ఒకటి బినైన్ ట్యూమర్స్, కొన్ని క్యాన్సర్స్. బినైన్ ట్యూమర్ అంటే ఆ గడ్డ ఉంటుంది, అది పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ అది క్యాన్సర్గా మారదు, అది ప్రాణం తీయదు. అలాంటివి కాకుండా ఆపోజిట్ ఏంటంటే క్యాన్సర్స్. అది పెరిగితే మనం బాడీకి హామ్ అవ్వచ్చు, బాడీ ప్రాణం కూడా పోవచ్చు. సో యూట్రస్లో వచ్చే ఫైబ్రాయిడ్స్ ఆల్మోస్ట్ బై లా అవి బినైన్, అంటే అవి పెరుగుతాయే కానీ దానివల్ల ప్రాణం పోవటము, ప్రాణాంతకం అవటం అవ్వదు. సో యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ చాలా కామన్. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఉమెన్కి ఉంటాయి ఫైబ్రాయిడ్స్. అలా ఉన్నప్పుడు కొంతమందికి అధిక రక్తస్రావం అవ్వటం అంటే మెన్రేజియా, కొంతమందికి 2 పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం మెట్రోమెన్రేజియా, కొంతమందికి మంత్లీ పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్గా రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ కాల్డ్ స్పేస్ సిమ్టమ్స్. అంటే ఆ ఏరియాలో ఆ స్పేస్ తీసుకోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ యూట్రస్ లోపలికి పెరిగింది అనుకోండి, పిల్లలు కనలేకపోవటం, ఎందుకంటే బేబీ ఇంప్లాంట్ అవ్వాల్సిన జాగాలో ఈ ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి. అదేవిధంగా యూట్రన్ ఫైబ్రాయిడ్ పెద్దగా అయిందనుకో, బ్లాడర్ మీద ప్రెషర్ పెడితే ఎక్కువసార్లు మూత్రం వెళ్ళటం. అదేవిధంగా వెనక్కి పడి రెక్టమ్ మీద ప్రెషర్ పెడితే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కొంత ఏంటంటే స్పేసు వాల్యూమ్ వల్ల, కొంతేమో స్ట్రక్చర్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి. ఇలాంటి ఏమున్నా కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గడ్డ ఉంది, కానీ ఈ గడ్డ క్యాన్సర్ కాదు. సో క్యాన్సర్ ఉంటే మన ఆలోచన అంటే ఆ అవయవం తొలగించడం అవసరం. క్యాన్సర్ కానప్పుడు అవయవం తొలగించకుండా ఈ గడ్డని మాత్రం తగ్గించేస్తే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ కదనమాట. సో ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఆ కణితి కానీ, ఆ ట్యూమర్ కానీ, ఆ ఫైబ్రాయిడ్ కానీ ఆ బేబీ ఉండాల్సిన కెనాల్లో కానీ గ్రో అయితే డెఫినెట్గా బేబీ పుట్టే అవకాశం తగ్గిపోతుంది. వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? రైట్. సో నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే మీ రక్తనాళాల లోపల నుంచి ట్రీట్మెంట్లు చేస్తాను. సో ఈ గర్భాశయంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ లేదా దాని కణుతులకి ఏంటంటే వాటికి తన సొంత రక్తస్రావం ఉంటుంది. దానికి ఆక్సిజన్, నత్రజన్ అవన్నీ అందితే అవన్నీ తినుకుంటూ అది పెరుగుతుంది సైజులో కదా. మేమేం చేస్తామంటే ఈ గ్రాయిన్ నుంచి కానీ, ఈ రేడియల్ ఆర్టరీ నుంచి కానీ చిన్న రంధ్రం పెట్టి ఒక క్యాథెటర్ పంపించి ఏదైతే ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తం ఉంటుందో దాన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. సో ఈ ఫైబ్రాయిడ్కి అందాల్సిన ఆక్సిజన్, నత్రజన్, గ్లూకోజ్ అందకపోవడం వల్ల ఆ ఫైబ్రాయిడ్ కాలక్రమేణా కృషించిపోయి ఆ యూట్రస్లో పడిపోవడం, అంటే మంత్లీ బ్లీడింగ్లో వెళ్ళిపోవడం కానీ, లేదా దాని మీద కృషించిపోవడం జరుగుతుంది. సో ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేసుకుంటే మీకు ఎటువంటి కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఈ ఫైబ్రాయిడ్ పూర్తిగా కరిగిపోయి కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు మనం చాలామంది పేషెంట్ చూస్తున్నాం, కట్ చేసి ఆ గర్భసంచి తీసేసి ఆ గర్భసంచి ఎందుకు తొలగించాలి? ఇది క్యాన్సర్ కాదు కదా. గర్భసంచి తొలగించుకున్న వాళ్ళు చాలామంది, హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళకి చాలామందికి ఏమవుతుందంటే యూరిన్ లీక్ అవటం, లేకపోతే వేరే సెక్స్ పాల్గొన్నప్పుడు కొంచెం వింతగా ఫీలింగ్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బయటికి చెప్పుకోరు. కాబట్టి క్యాన్సర్ కాని యూట్రస్ని మనం తీయకూడదు, దాన్ని వీలున్నంత వరకు కన్సర్వ్ చేసుకోవాలి ఏ వయసులో అయినా. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తారంటే, మీ పిల్లలు కనే పని అయిపోయింది కదా, 28 ఏళ్ళకి మీ 3 పిల్లలు కనేసారు కదా, తీయించేసుకోండి. అది కరెక్ట్ కాదు. ఏ అవయవం కూడాను పని అయిపోయింది అనేది ఉండదు. అవయవంలో క్యాన్సర్స్ తీసేద్దాం. క్యాన్సర్ కాని పక్షంలో మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో మాలాంటి స్పెషలిస్ట్ దగ్గర మీరు అప్రోచ్ అయితే ఈ ఫైబ్రాయిడ్ దాని మట్టుగా తగ్గించి పంపించేసేయచ్చు. గర్భాశయ ఫైబ్రాయిడ్స్కి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్? కరెక్ట్. సో క్రాస్గా పెద్దగా లెవెల్లో మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హిస్టెక్టమీ మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే యూట్రస్ మొత్తం తొలగించడం. నేను ఇందాక చెప్పినట్టుగా అది పొరపాటు, అలా చేయకూడదు. హిస్టెక్టమీని భారతదేశంలో ప్రపంచం కన్నా చాలా ఎక్కువ రేట్లు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మేము చేసే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ పద్ధతులు ఏంటంటే ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఈ చిన్న సూది పెట్టి లోపలికి ఫైబ్రాయిడ్ దగ్గర క్యాథెటర్ పంపించి దాన్ని బ్లాక్ చేస్తే ఆ ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్గా అది కృషించిపోయి చనిపోయి మొత్తం యూట్రస్ నార్మల్ అయిపోతుంది. సో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేది హెరిడిటరీయా సార్? జెనెటిక్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాదమ్మా, గర్భాశయంలో వచ్చే కణుతులు జెనెటిక్ కాదు. కాకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తామంటే మా మదర్కు ఉండేది, తర్వాత నాకు ఉంది అని జెనెటిక్ అనుకుంటారు చాలామంది, కానీ అది జెనెటిక్ ప్రాబ్లం కాదు. అసలు ఎందుకు ఫైబ్రాయిడ్స్ వస్తే కూడా మనకు తెలియదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో రెడ్ మీట్ ఇంటేక్
అంటే ఈ రెడ్ మీట్స్ మటను బీఫ్ అవన్నీ ఎక్కువ తినే రేసెస్లో ఎక్కువగా చూడడం జరిగింది. కానీ ఇండియాలో నేను ఎంతోమంది వెజిటేరియన్స్ కూడా ఫైబ్రాయిడ్స్ చూశాను. సో అది పెద్ద విషయం కాదు. దిస్ నో రియల్ రీజన్ వై ఫైబ్రాయిడ్స్ హ్యాపెన్ అండ్ అది హెరిడిటరీ కూడా కాదు. సో ఎంతవరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్ ఆఫ్టర్ సర్జరీ? సో ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేసుకుంటే రికవరీ 99% అయిపోతుందమ్మా. ఇది చేసుకుని సేమ్ డే ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఫైబ్రాయిడ్ కాలక్రమేణా 1 నుంచి 6 నెలలు పూర్తిగా కృషించిపోయి తగ్గిపోతుంది. జీవన శైలి కానీ అండ్ అలాగే లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎంతవరకు రాకుండా ఉపయోగపడుతుంది? సో మన జీవన శైలి వైజ్ చూసుకుంటే కొంత ఎవిడెన్స్ ఏమైనా ఉందంటే ఆ ఎవిడెన్స్ ఈజ్ దట్ వెజిటేరియన్ డైట్, ప్రిడామినెంట్గా వెజిటేరియన్ డైట్, సాత్వికమైన ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్, ఎక్సెస్ మంత్లీ బ్లీడింగ్, బ్లోటింగ్ తగ్గుతుంది అనేది కొంతవరకు టాక్ ఉంటుంది. కొంతవరకు అంటే నాన్ వెజ్ ఫుడ్ మనం వండుకున్నప్పుడు నార్మల్గా కూడా దాన్ని ఉప్పు ఎక్కువ వేసుకుంటాం. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రాన్ ఎక్కువ రిచ్గా ఉండే ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో మనం సాల్ట్ని రిటైన్ చేస్తాం, ఫ్లూయిడ్ని రిటైన్ చేస్తాం. సో చాలామంది ఏంటంటే విమెన్ స్పెషలీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్లో బాగా హెవీగా బ్లోటెడ్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొన్నాళ్ళు వెజిటేరియన్ డైట్ లేకపోతే తక్కువ సాల్ట్ డైట్, కొంచెం సాత్వికమైన ఫుడ్, లెస్ స్పైసీ ఫుడ్ తీసుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేశారు. ఇట్స్ నాట్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ అమ్మా. ఇది తింటే ఫైబ్రాయిడ్ పెరిగిపోతుందని కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్గా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల కాస్త బాడీ లైట్గా ఉండి తేలిగ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.